అద్భుతమైన నిర్మాణం ఆకట్టుకునే సోయగం పూర్తి కావడానికి ముందే చూపరుల మనసులను ఆకట్టుకుంటోంది. ఏంటది అనుకుంటున్నారా? అదే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిర్మితమవుతున్న గ్లాస్ బ్రిడ్జ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ వంతెన దాదాపు 80% పనులను పూర్తి చేసుకుంది. మరో 2 వారాల్లో సందర్శకులకు అందుబాటులోకి రానుంది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వంతెనను చూడడానికి ఇప్పటికే ఎంతో మంది తరలివస్తున్నారు. ఇక వంతెన పూర్తయితే సందర్శకులు ఏ స్థాయిలో వస్తారో ఊహించుకోవచ్చు. ఈ వంతెనతో హుస్నాబాద్ ప్రాంతం పర్యాటక హబ్గా మారుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి ప్రశాంత్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఎవరి నోట చూసినా ఒకటే మాట, గ్లాస్ బ్రిడ్జ్. ఏమిటి ప్రత్యేకతలు? పాత కరీంనగర్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో నెలకొంది. ఆ గ్లాస్ బ్రిడ్జ్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఇక్కడ వస్తే మనకి నియోజకవర్గ వ్యాప్తంగా చూసినట్టయితే డెవలప్మెంట్లో భాగంగా ప్రస్తుత హుస్నాబాద్ ఎమ్మెల్యే మనకి బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసే క్రమంలో ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా మనకి గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడ ఒక లవ్ సింబల్లో దీన్ని ప్రస్తుతము నిర్మాణం చేపడుతూ ఉన్నారు. అంతేకాకుండా సుమారు 18 కోట్ల వ్యయంతో వెచ్చించి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎల్లమ్మ చెరువును డెవలప్మెంట్ చేయడంతో పాటు 5 కోట్ల పైచిలుకు అమౌంట్తో ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం సైతం చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ గ్లాస్ బ్రిడ్జ్ విశేషాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఇక్కడ సుమారుగా మనం చూసినట్లయితే ఒక 40 mm గ్లాస్ని ఇక్కడ షీట్లుగా పేర్చి మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మొత్తంగా 150 మీటర్ల పొడవు, 150 మీటర్ల పొడవుతో పాటు ఒక 1.5 మీటర్ వెడల్పుతో ఇక్కడ మనకి గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. దీని ప్రత్యేకత ఏంటంటే మనకి ఇప్పటి వరకు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఇది మొట్టమొదటి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మనము ఈ గ్లాస్ బ్రిడ్జ్ సైజ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 1.5 మీటర్ మనకు కనిపిస్తూ ఉంది. ఈ 1.5 మీటర్ వ్యయంలో సుమారు ఒక 3 వ్యక్తులు ఈజీగా నడవడానికి ఉంటుంది వెసులుబాటు. దాంతోపాటు మనం ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ ఈ థిక్నెస్ అనేది ఒక 3 గ్లాసులని ఒక లేయర్గా పేర్చిల్లు 3 గ్లాసులను లేయర్గా పేర్చి ఒక గ్లాస్ తరహాలో తీసుకురావడం జరిగింది. ఈ మొత్తంగా సైజ్ కలిపి మనకు 40 mm ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు నిర్వాహకులు చెప్పడం జరిగింది. సో దీనివల్ల మనకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, అలాగే మనకి ఎలాంటి భయాందోళన లేకుండా సందర్శకులు వీక్షించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకు ముఖ్యంగా చైనా, జపాన్ లాంటి దేశాల్లోనే ఇలాంటి గ్లాస్ బ్రిడ్జ్లు ఉన్నాయి. మన దేశంలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉన్నట్టుంది. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో ప్రస్తుతం మనకి మొదటిసారిగా ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ వంతెన ఇక్కడ చేపట్టడం జరిగింది. దీని నుంచి చూసినట్టయితే కింద మొత్తము ఈ అందాలన్నీ మనం చూడవచ్చు. మొత్తంగా చెరువులో ప్రస్తుతానికైతే నీరు కొంతమేర తక్కువ ఉన్నప్పటికీ వర్షం పడినైతే సుమారు పిల్లర్కి సగభాగం వరకు నీరు వస్తుంది. అప్పుడు ఆ తర్వాత చూడడానికి వ్యూ పాయింట్ అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ స్థానిక ప్రజలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్ అందాలను చూడడానికి నిర్మాణాత్మక దశలో ఇప్పటికీ పనులు సైతం నడుస్తున్న పరిస్థితిలోనే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వీక్షకులు వచ్చి చూడడం జరుగుతుంది. ఇది పూర్తయితే చిన్నలకి పెద్దలకి చాలా ఆహ్లాదాన్ని పంచుతుంది అని చెప్పేసి మనకు ఇక్కడికి వచ్చిన వీక్షకులు ఇప్పుడే వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా గ్లాస్ బ్రిడ్జ్ అందాలు మనకి లవ్ సింబల్లో సోషల్ మీడియాలో మనకి చక్కలు కొడుతున్నాయి. ఆ లవ్ సింబల్తో ఉండడం ఇది ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్గా నిలుస్తుంది. ఈ లవ్ సింబల్ ఏంటంటే మనకి ప్రేమకి చిహ్నంగా నిలుస్తుంది. ఇది ముఖ్యంగా యువత దీనికి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి వచ్చి చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది పూర్తయితేనట్లే ముఖ్యంగా జనాలు పూర్తి స్థాయిలో వచ్చి ఇక్కడ చూడడానికి ఆస్కారం ఉంది. ఇది ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకు కనిపిస్తుంది ఈ మధ్యలో లైటింగ్ కూడా ఫిట్టింగ్ చేశారని చెప్పేసి ఇక్కడ పనిచేస్తున్న వర్కర్లు మనకు చెప్తున్నారు. ఆ లైటింగ్ ఫిట్టింగ్ చేయడం తర్వాత రాత్రి వేళల్లో చూసినట్లయితే కనుల విందుగా కనిపిస్తుంది అని చెప్పేసి మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ విశేషాలని మనము ఇక్కడ పంచుకోవడానికి మనతో కొంతమంది సందర్శకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిల్లు, ఈ ప్రస్తుతం ఏంటిది, ఎట్లా ఉంది బ్రిడ్జ్? హుజరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చాము. ఈ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుందో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి వచ్చి చూద్దామని వచ్చాము. చాలా బాగుంది. రాష్ట్రంలోనే ఇది ఒక్కడిగా ఉండడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మేము చూడడానికి హుజరాబాద్ నుంచి వచ్చినాం. పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఇట్లాంటి ఇంకా అవసరమైతే ఇంకా డిస్టిక్ ఒకటి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా.
హుజరాబాద్లో కూడా అవసరమైతే వీలైతే పెట్టాలని చెప్పేసి కోరుతున్నా. గ్లాస్ బ్రిడ్జ్ మా ఉస్మానాబాద్లో పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇదివరకు ఇదేనా మీకు ఇది కాకుండా ఇంకేమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకేమైనా చేస్తూ ఉన్నారు ఇక్కడ? అంటే డెవలప్మెంట్ అవుతుంది కొంచెం కొంచెం. ఇప్పుడు రోడ్డు మీద సింబల్స్ పెట్టడం, మన అథ్లెటిక్ సింబల్స్ కానీ రోడ్ పైన విగ్రహాల టైపు ఇంకా బాగానే అవుతుంది. ఇది కొత్తగా ఉంది, మన తెలంగాణలోనే మొదటి గ్లాస్ బ్రిడ్జ్ ఇది. మాకు కూడా ఎక్కడైనా ఉస్మానాబాద్ అని మా పేరు చెప్పుకుంటే కూడా అరే మీ ఉస్మానాబాద్లో గ్లాస్ బ్రిడ్జ్ ఉంది కదా అని అట్లా బాగుంది మాకు కూడా. ఇది ఇక్కడ సందర్శకులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే మాకు ఒక ఐడెంటిటీ గ్లాస్ బ్రిడ్జ్తో హుస్నాబాద్కి ఒక ఐడెంటిటీ వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఇది పూర్తి కాలేదు, పూర్తయ్యే దశలోనే ఉంది. ఇది పూర్తయితే మాత్రము ఒక ల్యాండ్ మార్క్. హుస్నాబాద్ అంటే గ్లాస్ బ్రిడ్జ్ అంటే హుస్నాబాద్ అని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది ఇప్పటికీ 70% నిర్మాణ పనులు పూర్తయినట్టుగా ఇక్కడ మనకి కాంట్రాక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది పూర్తి స్థాయిలో అయిపోయిన వెంటనే ఇక్కడికి సందర్శకుల్ని వీక్షకుల్ని అనుమతిస్తామని చెప్పి చెప్తున్నారు. సుమారు ఇంకొక 15 నుంచి 20 రోజుల కాలంలో ఇది సైతం పూర్తయిపోతుందని, ఆ తర్వాత సందర్శకుల్ని అనుమతిస్తామని చెప్పి వారు చెప్తున్నారు. మనం చూసినట్టయితే సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చాలా పకడ్బందీగా తీసుకోవడం జరిగింది. సుమారు ఒక 4 ఫీట్ల హైట్ వరకు మనకి చిన్నారులకి పెద్దలకి సైతం పడిపోకుండా ఉండడానికి ఇలా గ్లాస్ బ్రిడ్జ్ పక్కన వెల్డింగ్ రాళ్లతో పాటు పైపులు లాంటివి మనకి ఫిట్టింగ్ చేసి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి చూసినట్లయితే లవ్ సింబల్తో మనకి వ్యూయింగ్ అనేది చాలా బాగుంది. నియర్ బై అక్కడ గౌరవెల్లి ప్రాజెక్టు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, పచ్చది ఆహ్లాదకర వాతావరణము, చుట్టూ పొలాలు, గుట్టలు, మధ్యలో ఎల్లమ్మ చెరువులో ఈ నీరు నిండుకుంటే మాత్రము ఇది చూడడానికి ఆహ్లాదకరంగా కనుల విందుగా కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి ప్రస్తుతం చూస్తున్న సందర్శకులు, వారితో పాటు గ్రామస్తులు అంటే మనకి హుస్నాబాద్ ప్రాంత నివాసితులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనకి హుస్నాబాద్ అంటే ఇప్పుడు లవ్ సింబల్తో కూడిన గ్లాస్ బ్రిడ్జ్ అంటే హుస్నాబాద్ అంటే ల్యాండ్ మార్క్ సైతం వాళ్ళకి ఒక ఐడెంటిటీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండిపోతుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ హర్షం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, హుస్నాబాద్ నుంచి.